హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వేరియబుల్స్ ఇంతకుముందు చూసాం కదా. సో అందులో ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ చూడబోతున్నాం. అనమాట. సో చూడండి, మనము జావా ప్రోగ్రాంలో మనకు టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. అంటే మనకు ఒక జావా ప్రోగ్రాంలో మనం ఎక్కడైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తామో, ఎలా అయితే డిక్లేర్ చేస్తామో దాన్ని బట్టి వేరియబుల్స్ని, ఓకే, సో వేరియబుల్స్ని ఎక్కడైతే డిక్లేర్ చేస్తామో, ఎలాగైతే డిక్లేర్ చేస్తామో అలా దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి మనకు టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి జావాలో అంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్. సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్లాస్ వేరియబుల్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్ కట్గా తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లోకల్ వేరియబుల్స్ ఏంటంటే, సో ఎనీ వేరియబుల్ విచ్ ఈజ్ డిక్లేర్డ్ విత్ ఇన్ ఏ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్ లోకల్ వేరియబుల్ అంటాం. ఇక్కడ చూడండి, డెఫినేషన్ రాస్తాను నేను. లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే, సో ఎనీ వేరియబుల్ విచ్ ఈజ్ డిక్లేర్డ్ విత్ ఇన్ ఏ మెథడ్ అనమాట ఈజ్ కాల్డ్ యాజ్ లోకల్ వేరియబుల్. ఓకే, సో ఇదే మీరు డెఫినేషన్ మీరు ఇంటర్వ్యూలో అయినా చెప్పచ్చు, ఎగ్జామ్స్లో వచ్చినా రాయొచ్చు. అర్థమవుతుందా? అంటే ఏంటి, ఇక్కడ ఇప్పుడు మనం ఏదైనా ఒక మెథడ్ తీసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని మనకు ఒక మెయిన్ మెథడ్ ఉంది కదా. సో మనకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేసి మనకి ఇలా ఒక మెయిన్ మెథడ్ అనేది ఉంది. సో మనం మెయిన్ మెథడ్లో ఇక్కడ లోపల వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేస్తాం కదా. సో ఇప్పుడు చూడండి, ఇంటి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేసి ఈ విధంగా డిక్లేర్ చేసాం. ఈ విధంగా డిక్లేర్ చేసామంటే మనకు ఈ వేరియబుల్ అనేది మనకు విత్ ఇన్ ఏ బ్రాకెట్స్లో ఒకటి ఉపయోగించుకోగలం, యాక్సెస్ చేసుకోగలం అనమాట. అర్థమైందా? సో ఇది అంటే చూడండి, ఎనీ వేరియబుల్ విచ్ ఈజ్ డిక్లేర్డ్ విత్ ఇన్ ఏ మెథడ్, అంటే ఏ మెథడ్ అనేది తీసుకోండి, అందులోపల మనకి ఈ విధంగా రాసాము అంటే ఆ వేరియబుల్ అనేది అక్కడ మనకు విత్ ఇన్ బ్రాకెట్స్లో ఒకటి యూజ్ చేసుకోగలం. కాబట్టి దాన్ని ఇక్కడ లోకల్ వేరియబుల్ అంటాం అనమాట. అంటే లోకల్గా మనకు ఈ మెథడ్లో ఒకటి ఉపయోగపడుతుంది, ఇంకా ఎక్కడ ఉపయోగపడదు అని చెప్తున్నాం. ఇది ఒక లోకల్ వేరియబుల్. ఇప్పుడు మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ చూద్దాం. ఇన్స్టాన్స్ వేరియబుల్ అనండి, నాన్ స్టాటిక్ వేరియబుల్ అనండి, అంతా ఒకటే. నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అనండి. ఓకే, సో నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అన్న ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్న ఒకటే అనమాట. ఇక్కడ ఏంటంటే ఎనీ వేరియబుల్ విచ్ ఈజ్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఏ మెథడ్, అంటే విత్ ఇన్ ఏ క్లాస్ అనమాట. అవుట్ సైడ్ ఏ మెథడ్ విత్ ఇన్ ఏ క్లాస్ రాస్తాను చూడండి ఇక్కడ. సో ఎనీ వేరియబుల్ విచ్ ఈజ్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఏ మెథడ్. అవుట్ సైడ్ ఏ మెథడ్ అంటే విత్ ఇన్ ఏ క్లాస్ అనమాట. అంటే ఇప్పుడు ఒక మెథడ్ ఉంది, ఇప్పుడు క్లాస్ ఉంది, క్లాసు ఏదో ఒకటి స్టూడెంట్ అనేది ఉంది. ఇప్పుడు నేను స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్ తీసుకున్నాను, ఇలా ఓపెన్ క్లోజ్ చేసేసా క్లాస్ని. తర్వాత ఇక్కడ మనకు ఒక మెథడ్ ఉంది అనుకుందాం, ఏదో ఒకటి మెయిన్ మెథడ్ అనుకోండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఈ విధంగా ఉంది, మెయిన్ మెథడే ఉంది అనుకుందాం. ఓకే, సో ఈ విధంగా మెయిన్ మెథడ్ అయితే ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఈ వేరియబుల్స్ అనేది, ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేది మనకు ఇక్కడ అవుట్ సైడ్, ఇక్కడ మనకి ఏంటి అవుట్ సైడ్ మెథడ్ అనమాట. ఇంటి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేది ఉంది ఈ విధంగా. ఓకే, అవుట్ సైడ్ ఏ మెథడ్ విత్ ఇన్ ఏ క్లాస్లో డిక్లేర్ చేయాలన్నమాట. ఇలాంటి వాటిని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటున్నాం, లేదా నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అని అంటున్నాం. నెక్స్ట్ క్లాస్ వేరియబుల్స్, ఇది థర్డ్ టైప్. క్లాస్ వేరియబుల్స్ అంటే దీని ఇక్కడ మనకు స్టాటిక్ వేరియబుల్స్ అని అనొచ్చు అనమాట. స్టాటిక్ వేరియబుల్స్ అని అనొచ్చు. ఇక్కడ మనము స్టాటిక్ కీవర్డ్ని అయితే యూజ్ చేస్తాం అనమాట డిక్లేర్ చేయడానికి వేరియబుల్స్ని. స్టాటిక్ కీవర్డ్ అనేది ఇక్కడ మనకు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క డెఫినేషన్ చూద్దాం చూడండి. సో ఎనీ వేరియబుల్ విచ్ ఈజ్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఏ మెథడ్ విత్ ఇన్ ఏ క్లాస్ విచ్ ఈజ్ నోన్ యాజ్ స్టాటిక్ వేరియబుల్స్ అంటాం. అంటే చూడండి, ఇప్పుడు ఎనీ వేరియబుల్ మీకు షార్ట్గా ఉంటుందని ఈ విధంగా చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో
ఈ షార్ట్గా మీకు అర్థం అవ్వాలని ఈ విధంగా చెప్తున్నా. ఓకే సార్, 3 డెఫినేషన్స్ ఇంచుమించు సేమ్గా ఉంటాయి. ఇక్కడ విత్ ఇన్ ఏ మెథడ్, ఇక్కడ అవుట్ సైడ్ మెథడ్, ఇది కూడా అవుట్ సైడ్ మెథడ్ విత్ స్టాటిక్ కీవర్డ్ అనమాట. ఎనీ వేరియబుల్స్ విచ్ ఈజ్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఏ మెథడ్, అవుట్ సైడ్ ఏ మెథడ్ అనమాట ఇది. సో ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది మనము చూద్దాం. చూడండి ఇక్కడ, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ రాస్తున్నాను దీనికి. క్లాస్ ఉంది, ఇదే తీసుకుందాం. సో క్లాస్ స్టూడెంట్ ఉంది. సో ఇక్కడ మనకి ఏం రాస్తామంటే స్టాటిక్ అనేది రాస్తాం. స్టాటిక్ అనే కీవర్డ్ అయితే రాస్తాం. స్టాటిక్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేది రాస్తాం, అంతే అనమాట. ఓకే, సో అవుట్ సైడ్ ఏ మెథడ్ విత్ ఇన్ ఏ క్లాస్, అవుట్ సైడ్ ఏ మెథడ్ విత్ ఇన్ ఏ క్లాస్ అనమాట. ఇక్కడ రాయాలి విత్ ఇన్ ఏ క్లాస్ అనేసి, విత్ ఇన్ ఏ క్లాస్. ఇది ఇక్కడ ఇన్స్టాన్స్కి క్లాస్ వేరియబుల్స్కి అంటే స్టాటిక్ వేరియబుల్స్కి తేడా ఏంటంటే ఇక్కడ మనం స్టాటిక్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తే అది క్లాస్ వేరియబుల్ అవుతుంది. మనకు స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేయలేదు అంటే అది మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది. అది విత్ ఇన్ మెథడ్స్లో యూజ్ చేసినామంటే అది మనకు లోకల్ వేరియబుల్స్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మనకు సిలో అయితే మనకు గ్లోబల్ వేరియబుల్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ జావా వచ్చే వాళ్ళకి గ్లోబల్ వేరియబుల్స్ అనేది ఉండదు. జావా డస్ నాట్ సపోర్ట్ గ్లోబల్ వేరియబుల్స్, ఓకేనా. సో దానికి బదులుగా ఇక్కడ మనకు క్లాస్ వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. గ్లోబల్ వేరియబుల్స్ బదులుగా క్లాస్ వేరియబుల్స్ అనేది జావాలో యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అంతే. ఇదే ఫిక్స్, అర్థమైందా. ఇది టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఎగ్జాంపుల్ సో చిన్నది ఒకటి చూద్దాము. చూడండి, ఇప్పుడు నేను ఒక క్లాస్ తీసుకున్నాను. క్లాస్ ఇప్పుడు నేను ఏదో ఒకటి ఎంప్లాయీ తీసుకున్నాను. ఏదో క్లాస్ నేమ్ ఎంప్లాయీ ఏదో ఒకటి తీసుకోండి. సో ఎంప్లాయీ అనేది నేను క్లాస్ నేమ్ తీసుకున్నాను. సో మనకు ఎంప్లాయీకి ఇప్పుడు ఈ విధంగా క్లాస్ ఉంది. ఓకే, క్లాస్ ఉంది. ఇందులో నేను ఒక మెథడ్ తీసుకుంటున్నాను. ఓకే, పబ్లిక్ వాయిడ్ ఓకే ఎంప్లాయీ, ఇక్కడ ఈఎంపీ. మనకి ఎప్పుడు మనకు మెథడ్స్ అనేవి క్యామెల్ కేజింగ్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. క్యామెల్ కేజింగ్ ఏంటంటే అన్నీ చెప్పా కదా నేను ఇంతకుముందు వీడియోలో, మీరు చూడలేదంటే చూడండి. ఓకే, సో ఈఎంపీ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఇస్తా. ఓకే, ఈ విధంగా ఒక మెథడ్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు లోకల్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాం చెప్పండి. సో లోకల్ వేరియబుల్ అంటే విత్ ఇన్ ఏ మెథడ్లో ఉండాలి కాబట్టి ఎనీ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్ విత్ ఇన్ ఏ మెథడ్ కాబట్టి ఇక్కడ డిక్లేర్ చేస్తా. ఇంట్ ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, ఇంట్ ఇదే తీసుకుందామా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక 20 ఏదో ఒక వేరియబుల్ అనేది ఇక్కడ ఇది డిక్లేర్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ ఎక్స్ అనేది విత్ ఇన్ ఏ మెథడ్లో కూడా యూజ్ చేసుకోగలం కాబట్టి ఇది మనకు లోకల్ వేరియబుల్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఇన్స్టాన్స్ వేరియబుల్ చూద్దాం. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే మనకు అవుట్ సైడ్ మెథడ్ విత్ ఇన్ ఏ క్లాస్, అంటే ఇక్కడ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే, ఓకేనా. సో అవుట్ సైడ్ మెథడ్ విత్ ఇన్ ఏ క్లాస్ కాబట్టి ఇక్కడ సో ఇంట్ వై ఈజ్ ఈక్వల్స్ టు 30 అనేది ఈ విధంగా డిక్లేర్ చేస్తాం. అంటే ఇదేంటి మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ అన్నానండి, లేకుంటే నాన్ స్టాటిక్ వేరియబుల్ అన్న అనండి. ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్. నెక్స్ట్ చూసినట్టయితే క్లాస్ వేరియబుల్ అంటే అవుట్ సైడ్ మెథడ్ విత్ ఇన్ ఏ క్లాస్ యూ మస్ట్ యూజ్ స్టాటిక్ కీవర్డ్ కాబట్టి ముందుగా స్టాటిక్ అనేసి కీవర్డ్ రాస్తాం. స్టాటిక్ నెక్స్ట్ ఇప్పుడు ఇంట్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 ఈ విధంగా డిక్లేర్ చేశారంటే ఇది మనకు ఏంటి ఇక్కడ క్లాస్ వేరియబుల్ అయితే అవుతుందన్నమాట. అంటే ఇదే మనకు గ్లోబల్ వేరియబుల్ మాదిరి అనమాట. నెక్స్ట్ నేను చెప్తాను లేండి నీట్గా, ఓకేనా. సో ఇది ఒక చిన్న ప్రోగ్రామ్, అర్థమైందా. మనకు మెథడ్స్ ఉన్నాయి కదా. సో పబ్లిక్ వాయిడ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇది ఒక మెథడ్ ఉంది కదా. ఇప్పుడు మనం జనరల్గా మామూలుగా మనకు ఇక్కడ ఏంటి పారామీటర్స్ కూడా పాస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంట్ స్పేస్ ఏ విధంగా పారామీటర్స్ ఎన్నైనా పాస్ చేసుకోండి. సో ఈ పారామీటర్స్ ఉన్నాయి చూడండి, ఈ పారామీటర్స్ కూడా మనకు లోకల్ వేరియబుల్స్ అనమాట, అర్థమైందా. అంటే ఏంటి ఇక్కడ పారామీటర్ లిస్టు కూడా మనకు అన్ని లోకల్ వేరియబుల్సే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే మనకు విత్ ఇన్ ద మెథడ్లో ఒకటే ఉపయోగించుకోగలము ఇది, ఓకే. ఎన్నన్నా మీరు పారామీటర్ లిస్ట్ ఏదైనా చేసుకోండి, అవి కూడా మనకు లోకల్ వేరియబుల్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది.